ఈ ఎండలేంద్రా నాయన ఇంకా తగ్గుతలేవు. ఎటన్నా పోదామంటే భయం అవుతుంది. చాలా హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇంత ఎండలు కొడుతుంటే ఎదురుగా అనుకుంటే నేను ఎదురుతా కానీ మా పొలం కాడ నార్మల్ దునియానికి ట్రాక్టర్ వస్తుంది అంటే పండుకున్నాను లేచి జల్దీ పొలం కాడికి అయితే పోతున్నాను. నేను పోయేసరికి ఆల్రెడీ ట్రాక్టర్ వచ్చి పొలం దున్నడం అయితే స్టార్ట్ చేసి అందరూ అనుకుంటారు వచ్చి ఇంత జల్దీ నార్మల్ కోసం దున్నుతారు. ఎందుకంటే జర నాటు ముందుగా లేస్తేనే వరి వసూలు జల్దీ అవుతుంది. వాళ్ళు కూడా ఐకేప్ సెంటర్ వాడు జల్దీ ఉంటాడని, లేకపోతే వెనక వస్తుంది వెనక అసలు కొనరో అనిపిస్తుంది. మరి మీ సైడ్ పొలం దున్నడు స్టార్ట్ చేసారో లేదో ఒకసారి కమెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ లో దొడ్డు రకం వేస్తే మంచిదో లేకపోతే సన్న రకం వేస్తే మంచిదో కమెంట్ చేయండి. ఇప్పుడు ఎట్లయినా చూసుకుంటే మన ప్రభుత్వం అయితే దొడ్డు వాళ్ళు కొనేటట్లేదు. అందుకనే మేము కూడా సన్నవారు వేద్దామని ఆలోచన. కానీ మొత్తం సన్నవారి కాకుండా కొంచెం దొడ్డు రకం కొంచెం సన్న రకం వేద్దామని ఆలోచన. ఇప్పుడు ఏ రకం వేసినా కూడా లాస్ట్ కు లాస్ అయ్యేది మాత్రం రైతులే. అట్లుంది పరిస్థితి. అయితే మేము ఎట్లాంటి రకమైన వరి విత్తనాలు వేస్తాము, ఏ రోజు వడ్లు నానబెట్టుకుంటాము, అవన్నీ వీడియోలు తీసి అయితే అప్లోడ్ చేస్తాం. అందుకనే మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఒక మడి దున్నుడు అయిపోయి ఇంకో మడికి అయితే పోయినా ఆ మడి కూడా జల్దీ దున్నుకొని ట్రాక్టర్ అయితే బయటకు వెళ్ళింది. నేనైతే కరెంట్ బంద్ చేసుకొని ట్రాక్టర్ దక్కిన ఒడ్డు ఉంటే దానికి మట్టి అయితే వేసుకుని మొన్న గడ్డి కట్టలు వేరే కాడ పెడుతున్నాం అని చెప్పిన కదా, అవైతే వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఫాలో చేయడం అయితే అసలు మర్చిపోకండి. చలో ఉంటాం రైట్.